వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారా, లేదంటే తన కార్యకర్తలని రెచ్చగొట్టాక మాట్లాడుతున్నారా? నిన్న పేర్ని నాని రప్ప నరకం అంటున్నాడు, చీకట్ల కన్నుకొట్టి నరికేయండి అంటున్నాడు, ప్రభుత్వం వచ్చినా చూసుకుందాం అంటున్నాడు. ఇంకో పక్క అంబటి రాంబాబు డీజీపీ ఎస్పీలని బెదిరిస్తున్నాడు. వాళ్ళ వ్యాఖ్యను ఎలా చూడాలి, వీళ్ళ ప్రభావం పార్టీ కార్యకర్తల మీద కానీ సమాజం మీద కానీ ఎలా పడే అవకాశం ఉంది, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమూరి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి వారి ప్రవర్తనకు వెనక గల కారణాలు ఏంటి, ఆ పార్టీ నిర్ణయాలు ఏంటి, పార్టీ భవిష్యత్తు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. పేర్ని నాని వ్యాఖ్యల్ని, అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మీకు ప్రత్యేకించి వాళ్ళ గురించి మాట్లాడుకోవటానికి ఇప్పుడు ఏం జరిగిందంటే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కానీ చేయకముందు కానీ పార్టీలు గెలిచిన తర్వాత ముఖ్యమైన అధికారులు ఆయన కలుస్తారు. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని ఐఏఎస్లో ఐపీఎస్లో అనేక మంది పుష్పగుచ్చాలు పట్టుకుని వెళ్ళటం, కొంతమందిని ఆయన అవాయిడ్ చేయటం, సీతారామాంజనేయులు లాంటి వాళ్ళు కూడా అంతకుముందు పనిచేసిన వాళ్ళు కూడా చూసాం మనం. అయితే అప్పుడు వాళ్ళు అడుగుతారు, మన పాలసీ ఏంటనేటువంటి డెసిషను ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అప్పుడే చెప్తాడు వాళ్ళకి, ముఖ్యమైన అధికారులకి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అడిగారు, జగన్మోహన్ రెడ్డిని అడిగారు, చంద్రబాబు నాయుడు గారిని అంతకుముందు. అప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు 95లో అయిన తర్వాత ఆయన బయట ఏం చెప్పి కూడా అదే చెప్పాడు, అధికారం మన అభివృద్ధి ముఖ్యం అని. 99లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు ఎన్నికల వరకు, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని, అదే ఇప్పటికే ఆయన పాలసీ. ప్రత్యేకించి సపరేట్గా ఆయనలో మార్పు ఏం లేదు. 14లో కూడా అలాగే ఉన్నాడు ఆయన. 14లో చిన్న మార్పు ఏంటంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్లీగా కన్వర్ట్ అయ్యాడు ఆయన. కొద్దిగా ఎంప్లాయీస్కి అనుకూలమైన నిర్ణయాలు, వాళ్ళకి ఫిట్మెంట్ పెంచడం ఇలాంటివన్నీ చేశాడు ఆయన. ప్రస్తుతానికి వస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన, అవినీతి పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో సహా ఇప్పుడు కూటమిలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి, అప్పుడున్న అధికారులకి వార్నింగ్ ఇచ్చారు, మేము మళ్ళీ వచ్చిందా మీ సంగతి చూస్తామని. లోకేష్ గారు కూడా రెడ్ బుక్, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడిన వాళ్ళకి, అన్యాయంగా అరాచకం అవినీతి చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం, మీ రెడ్ బుక్లో మీ పేరు నోట్ అయి ఉంటుంది, మీ సంగతి చూస్తామని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా అందులో ఏమీ తప్పులేదు. వచ్చిన తర్వాత వీళ్ళందరికీ భయం పట్టుకుంది, ఎవరికి, జగన్ పార్టీ నాయకులందరికీ, జగన్తో సహా. వీళ్ళ వైఖరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి చూసుకున్నారు. వీళ్ళు అసలు ఊసేలేదు. ఇప్పుడు మీకు బోరగడ్డ అనిల్ అయినా లేకపోతే ఎవరైనా 10 మంది ప్రెజర్ మీద వాళ్ళు మళ్ళీ రెచ్చిపోతే మళ్ళీ తీసుకెళ్ళి వర రవీందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ నోరు మూసుకూరుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళకపోతే వీళ్ళు వాళ్ళంతా వాళ్ళే కెలిగి పడుకున్న గుర్రం లేపు తనిచ్చుకున్నారు వీళ్ళు ఎవరైనా సరే. జత్వానీ కేసు కూడా అనుకోకుండా బయటకు వచ్చింది. అసలు మామూలుగా జత్వానీ కేసు గురించి మనకి 2024 ముందు తెలియదు మనకి ఎవరికి. అవునండి, అవగాహన లేదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు ఎవరికో. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం స్కామ్ విషయంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. కొంతమంది పేర్లు బయటకు, మనం ఇప్పటి వరకు విన్న పేర్లు కొన్ని బయటకు వచ్చినాయి. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కన్ఫెషన్ చెప్తున్నారు, ఒక రకంగా అప్రూవర్గా మారినట్టే. తర్వాత రీసెంట్గా రజత్ భార్గవ్ గారు కూడా చేశారు. ఆయన కొంత చెప్పి కొంత చెప్పక, తప్పించుకో తిరుగువాడు ధన్యుడి సుమతి అన్నట్టుగా ఆయన వ్యవహారమైన ఉంది. అలాగే చాలామంది ఏమో తెలియదు, గుర్తులేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఏటి రఘురామకృష్ణరాజు గారి విషయమైనా, లేకపోతే ఇంకో జత్వానీ విషయమైనా, ఇలా రకరకాల విషయాలు. వల్లభనేని వంశీ ఒక్కడే కొంచెం ఎక్కువగా రిమాండ్ ఖైదీగా ఎక్కువ కాలం గడిపినట్టుగా మనం చూస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా వెసులుబాట్లు వస్తున్నాయి. న్యాయస్థానాల్లో మనం ఎలా కావాలో అలా రాదండి న్యాయస్థానాల్లో. ఎందుకంటే ఆ కేసు బలాన్ని బట్టి, వీళ్ళ ఆర్గ్యుమెంట్ని బట్టి, వీళ్ళు అడ్డుకోవడాన్ని బట్టి, వాళ్ళకన్నా ఒక ఎత్తు ముందు స్టెప్ వేయడాన్ని బట్టి, ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళకి వెసులుబాట్లు వస్తూ ఉన్నాయి. దీంతో వాళ్ళకు కొంత ధైర్యం వచ్చింది. వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ విషయంలో వాళ్ళని అధిగమించి వెళ్ళిపోతున్నారు. అభివృద్ధి విషయంలో జనాలందరి చేత పని ఏదో జరుగుతుందిరా బాబు, బాగానే ఉంది అనేటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనపడుతుంది. లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది, ప్రశాంతంగా హాయిగా ఉన్న స్వేచ్ఛగా ఉన్నారు జనం. అంటే ఒక రకమైన వాతావరణం కనపడుతుంది. ఎమ్మెల్యేల మీద ఆరోపణలు అవి సహజంగానే వస్తాయి.
ఇప్పుడు పెడితే పెళ్ళి పెట్టకపోతే దినం చేస్తారు ఎవడన్నా, నాతో సహా ఎవడన్నా ఏంటండి. అలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యేల మీద కొంత ఆరోపణలు సహజంగానే వస్తాయి, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. దాన్ని ఇంకా అనావైడబుల్ అందరూ చాలామంది కొత్త వాళ్ళు కోతి కొబ్బరికి దొరికినట్టు ఉంది చాలామందికి ఏంటండి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న పార్టీలు కానీ ఆయా పార్టీలు వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికైనా చెడ్డ పేరు వస్తే వాళ్ళ వల్ల వాళ్ళకి వస్తుంది. ప్రధానంగా ముఖ్య నాయకుల్లో కూడా కొంతమందిని పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. అంటే కొంతమందికి ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు, కొంతమందిని ఒక రకంగా ట్రీట్ చేస్తున్నారు శిక్షల విషయంలో. ఇది జనాలందరిలో అది నిజమో ఒటితో తెలియదు కానీ కొన్ని అపోహలు ఉన్నాయి. అపోహలు తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు చాలామంది కాడి పారేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం పోకడ, నడవడిక, నడత, వ్యవహారం, చట్ట రాజ్యాంగాలకు లోబడి పనిచేయటం, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ చూసిన తర్వాత మన పార్టీకి ఇంకా మనుగడ లేదురా బాబు అని చాలామంది నాయకులు కాడి పారేశారు, దూరంగా పోతున్నారు. క్యాడర్లో కూడా కొన్ని నిరాశ నిస్సత్వ వస్తుంది. దీని నుంచి ఎలా బయటపడాలి, దీంట్లోంచి మనం ఎలాగన్నా బయటికి తీసుకురావాలి, మనం శ్రేణుల్ని ఉత్తేజపరచాలన్నటువంటి భావన వాళ్ళకి వచ్చింది. రకరకాలుగా అభూత కల్పనలో ఏ చిన్న పాయింట్ దొరికినా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే 1 year మాట్లాడకూడదు, కనీసం 1.5 year యుద్ధాల మీదకి ఇలా నిరసనల కార్యక్రమాలు రాకూడదు. తర్వాత నుంచి 2.5 ఏళ్ళు దాటిన కాడి నుంచి వాళ్ళు విధిలోనే ఉండాలి. డిఫరెంట్గా తప్పులు చేస్తారు ఏ ప్రభుత్వమైనా, చిన్నదో పెద్ద అసంతృప్తి ఉండదు ప్రజల్లో, దాన్ని పట్టుకుని వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు. కానీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి 4 రోజుల లోపలే ఢిల్లీ వెళ్ళి దీన్ని బర్తరఫ్ చేయాలి, ఇలాంటి మాటలు వస్తే ఆగలేకపోతున్నట్టు బాబు అనుకుంటారు అందరూ ఏంటండి. తిరుపతిలో తొక్కిసలాడైనా, విజయవాడలో వరదలు వచ్చినా, లేదా ఏ చిన్న విషయం జరిగినా, సింహాచలం దేవస్థానంలో జరిగిన అన్నిటి వెనకాల వాళ్ళు ఉన్నారు. ఎవరో ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు అధికారులు కానీ వాళ్ళ హస్తం కనపడుతుంది ఎక్కడికక్కడ స్పష్టంగా. అలాగే అబ్బాస్ ఫాలో అవుతూ ఉన్నాడు. ఇప్పుడు పైగా ఆయన పర్యటనలు కూడా జైల్లో ఉన్న వాళ్ళు పరామర్శించడం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పరామర్శించడం, చైన్ స్నాచర్స్, బ్లేడ్ బ్యాచ్ ప్రజల్లో ఇంకా వికటొస్తుంది. పైగా ఆయనకు 6 కింద పడి చనిపోయిన దానికి అడ్డగోలుగా మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా అదో రకంగా మాట్లాడడం, ఈ ఎన్నాటికి తోడు నాయకులలో ఇంకా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన దానికన్నా ఏమాత్రం తక్కువ కాకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు అందరూ మాట్లాడేవారు, ఇప్పుడు కొందరే మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేవాళ్ళు కూడా అప్పట్లాగే మాట్లాడుతున్నారు, అందుకని ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆయా పార్టీల కార్యకర్తలు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు కానీ ఏమనిపిస్తుందంటే అసలు ప్రభుత్వంలో ఎవరున్నారా బాబు అనేటువంటి భావన కలుగుతుంది. మీకు అభివృద్ధి సంక్షేమ విషయంలో ఈ ప్రభుత్వం బ్రహ్మాండం పనిచేస్తుంది. నిన్న కాకపోయిన పేరెంట్స్ మీట్ ఏదో చేపెట్టారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైనవి. కానీ మీకు ఎప్పుడు కూడా తీయటి పదార్థం, మీరు మంచి తీపి పదార్థాలు 4 రకాలు తిన్న తర్వాత నోరంతా వికారం వచ్చేస్తుంది. అప్పుడు మీకు మిరపకాయ బజ్జీ తినాలనిపిస్తుంది. అదే మీకు నిలబడద్దు గుర్తుగానే, ఆ కమదానమే గుర్తుంటుంది. ఇక్కడ ఆ కమదానం వీళ్ళ భాష, బెదిరింపులు, అరాచకం. ఎక్కడ నిన్న చిత్తూరు విషయంలో ఆ మామిడికాయలు నేలపోసేసి, అంటే ఒక రకమైన భయాందోళనలో అరాచకం, ఒక రకం జుగుప్స్ కలిగించే భాష, ఇవన్నీ ఆవిష్కృతం అవుతూ ఉన్నాయి. జనాలకి వీళ్ళు చేసిన మంచి ఈ ప్రభుత్వం సరిగ్గా చెప్పుకోవట్లేదు, వీళ్ళకే గుర్తుండకుండా వీళ్ళు చేసిన మా కార్యక్రమం. ఇప్పుడు మనకి గత సంవత్సరం నుంచి కూడా 13 నెలల నుంచి 12వ తారీఖు 13 నెలల్లో ప్రమాణ స్వీకారం చేసి ఈ 13 నెలల నుంచి కూడా జగన్ అరాచకాల గురించి, గతంలో జరిగిన దాని గురించి, ఇప్పుడు ఇతను చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప, చర్చ జరుగుతుంది తప్ప ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి కార్యక్రమాలు కానీ, పెట్టుబడుల గురించి కానీ, వాళ్ళ పరిపాలనలో ఏ రకంగా ప్రజలు హాయిగా ఉన్నారని కానీ, సంక్షేమం గురించి కానీ మాట్లాడుకునే వాళ్ళు తక్కువైపోయారు. అంటే వాటిని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? అవును, మరి దానికి ప్రతి వ్యూహం ఉండాలి కదా వీళ్ళ దగ్గర. ఏంటండి ఇప్పుడు ఒకటి వాళ్ళు నోరు ముయించాలి, లేదంటే దానికి తగ్గట్టుగా వీళ్ళ చర్యకు ప్రతి చర్య ఉండాలి. కౌంటర్ ఉండాలి, ప్రచారం ఉండాలి, ప్రచారం ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు దీన్ని అలుసుగా తీసుకున్నారు. ఈ ప్రభుత్వం కొంచెం సహృదయంతో ఉంటుంది. అంటే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి అని అనుకుంటారు, సహజమే. ఎందుకంటే అలా లేకుండా నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఇళ్ళు మాట్లాడి వాళ్ళు తీసుకెళ్ళి రోడ్డు మీద చెత్తగొట్టి తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళకి మీకు తేడా ఉందని మనమే అంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఒక ధర్మ సంకటం ఈ ప్రభుత్వానికి. పైగా చంద్రబాబు నాయుడు గారు మనసులో ఆ ధర్మ సంకటం, ఆ పెద్ద మనిషి ద్వారా లోపల ఉండించుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అతను అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేయడానికి అతను అరెస్ట్ చేస్తానన్న, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అతను అరెస్ట్ చేయడానికి
చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మీరు తప్పు చేయలేదని ప్రజలు నమ్మారు, మీరు నమ్మారు కాబట్టి మీరు క్యాష్కి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిన అతనికే తెలుసు, అతని కార్యకర్తలకే తెలుసు, ప్రజలకే తెలుసు. కాబట్టి అతను ఓడించారు, తిరిగి శిక్షించమని అడుగుతున్నారు. అలాగే వాళ్ళ పార్టీలో ఉంది పేరు నానితో సహా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పేరు నాని విషయంలో ఆ గోడౌన్ విషయంలో మీకు మిఠాయి పొట్టంలో దొరికింది. అప్పుడు మీరు ఏం చేశారు, ఆ పొట్లను బయట పారేశారు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, చీకట్లో కనుగోటి చంపేయండి అంటున్నాడు. నరికేయడం చెప్తే రప్ప అంటాం కదా, పైకి చెప్పకూడదు, లోపల నరిపాడైంది అంటున్నాడు. లేకపోతే లోకేష్ గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. అంటే ఆ ధైర్యం, ఆ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది? సరేలే వీళ్ళు మనల్ని ఏం చేయరు, మన జోలికి రారు, ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కొల్లి రవీంద్ర గారు నీ సంగతి చూస్తానంటున్నాడు, కానీ ఇతని గురించి పట్టించుకున్న దాఖలాలు ఏం కనపడతలేదు. ఇది సహజంగానే ఏమనిపిస్తుంది, లోకు కట్టేశారు. అంటే మీరు పద్ధతిగా చట్ట ప్రకారం వెళ్తున్నారు కాబట్టి చట్టంలో 100,000 లొసుగులు ఉంటాయండి. ఆ లొసుగులు వాళ్ళు వాడుకుంటారు. అసలు వాళ్ళ విధానం డిఫరెంట్, మీ విధానం చాలా వ్యత్యాసం ఉంటుంది మీ ఇద్దరికి. మీరంతా కూడా అచ్చంగా ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ప్రజలకి బాధ్యత ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అవన్నీ వదిలేసిన వాళ్ళే. ఇదే పేరు నాని మంత్రిగా ఉన్నప్పుడు కొల్లు రవీంద్రని అరెస్ట్ చేయించి లోపలేపించాడు. అదేనండి, అది దొంగ కేసు పెట్టి. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, అటువంటి వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళలాగే ఉండాలి. ఇప్పుడు మీరు మంచిగా అనుకున్నప్పుడు ఒక బురద పంది మీ తెల్ల సొక్కాల మీద పడిపోతున్నాడు, మీరు ఏం చేయాలి, మీరు సొక్కాలు ఇప్పేసి దాంతో దెబ్బలాడాలి, మీ మీద బురద అంటుకోకుండా. అది మానేసి మీరు శుభ్రంగా దూరంగా పారిపోతున్నారు. ఇది బాధతోటైనా సరే చెప్పాలి ఈ ప్రభుత్వానికి. ఇంకోటి ఏంటంటే, రోజా గారు గాలినా కొడుకులు గాలిలో గెలిచారంటుంది. ఎవరు గాలినా కొడుకులు మరి 19లో మరి ఎలా గెలిచారు? లేకపోతే ఈవీఎంలు అంటారు, మరి 19లో ఎలా గెలిచారు? వీళ్ళకి ఏంటంటే ఎలాగ వచ్చిందంటే, నోటికి ఎంత పడితే అంత నిన్న విషయాన్ని మర్చిపోతారని అనుకుంటారు. నిన్న విషయాన్ని నాలటోడైతే 50 ఏళ్ల క్రితం విషయాలు కూడా మర్చిపోరు. ఏంటండి, ఇక్కడ పేరు నాని అయిన అమ్మడి రాంబాబు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తూరు పర్యటనలో ఆ బంగారుపాళ్యంలో అతను వాళ్ళకి ఇచ్చిన అనుమతికి మించి వచ్చారు. అంతకుముందు పరిమితులు దాటి వచ్చారు. లేదా ఆంక్షలు పెడితేనేమో ఆంక్షలు పెట్టారు బాబు అని బోరుమని ఏడుస్తున్నారు. ఆంక్షలు కొంచెం సడలించే అవకాశం ఇస్తేనేమో నిన్న దెబ్బ తెలిసి ఉంటుంది, వాళ్ళ సైకో బ్యాచ్ చాలా మీద పడిపోయారు. దాన్ని చూసిన తర్వాత ఊరు బాబు పోలీసు వాళ్ళు మన వాళ్ళ సహకారం తీసుకుంటే మంచిదని అర్థమై ఉంటుంది అతనికి. మళ్ళీ సార్ నోరు మూసుకుని వాళ్ళు చెప్పినట్టు వింటాడు. ఈ క్రమంలో ఒక వాగ్వాదం జరిగింది అక్కడ. మనాళ్ళు ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్లు కాదు, కానీ అతను నువ్వెవడరా సీఎం అయితే ఎవడరా అని అంటున్నారు. అవన్నీ కాదు, అలాగే అనరండి ఎవరండి. పోలీస్ ఆఫీసర్లు చాలా మర్యాదగా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరైనా గతంలో చంద్రబాబు గారి దగ్గరైనా వాళ్ళు మర్యాదగానే డీల్ చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారంటే అర్ధరాత్రి వచ్చి అడ్డగోలుగా అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి కూడా చంద్రబాబు గారి దగ్గర మర్యాదగానే ఉన్నాడు. ఇది వాళ్ళకి తెలుసు, వాళ్ళ లిమిట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదగానే చెప్పాడు. అతను ఆర్గ్యుమెంట్ అయ్యింది, మీరు వెనక్కి వెళ్ళాలి, అది ఈ రకం కాదని ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఏమనుకున్నారు, బయటకు రాలేదు అది. అయితే దానికి డీజీపీ గారికి ఆ ఎస్పీకి ఇతను వార్నింగ్ ఇస్తున్నాడు అమ్మడి రాంబాబు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవడికాడు గుండెలమే చేసుకుని మనం ఏం కోరుకుంటున్నాం, మనం ఏం చేసాం, ఈ రెండు అనుకుంటే చాలు. ఇప్పుడు రాంబాబు గారు వాళ్ళు ఏం చేశారో చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నా చూసి మనకన్నా చాలా నయ్యంరా బాబు అనుకోవాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో పోలీసు వాళ్ళు అందరూ నోరు మూసుకోరుకోవాలి, వీళ్ళు ఏం చేస్తున్నా అని. మరి వాళ్ళు కూడా ఏం కోరుకుంటారో తొక్క తీసేయమని కోరుకుంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళు కోరిక నెరవేర్చాలి, వీళ్ళు కోరిక నెరవేర్చాలి భగవంతుడు ఏంటండి. కాబట్టి రాంబాబు గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది అతని ప్రమాదం. ఇప్పుడు నేనైనా మీరైనా లేదా ఇంకొకళ్ళైనా మనం నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎప్పుడు ఏది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను కూడా ఒకసారి నా పరిధులు దాటి కఠినంగా విమర్శిస్తాను, తప్పు అని చెప్పి తర్వాత బాధపడతాను నేను. కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎప్పుడన్నా మనకే నోరు వల్ల మనకి శరీరం అంతా గాయపడుద్ది. ఎందుకంటే యాక్సిడెంట్ అవ్వక్కలేదు, మన నోరే మనకి చెడుపు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడేవారు, మాకు తిరగలేదు 30 ఏళ్ళు ఉంటాం కూడా వాళ్ళు స్టూడెంట్ రెచ్చిపోయి చేశారు. అధికారులైనా లేకపోతే నాయకులైనా ఇవాళ అధికారం కోల్పోయింది, బిక్కుమంటారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు బతికి పట్టకడుతున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడు లాంటి వాళ్ళకి వీళ్ళు అప్పుడు ఏమవుతాడు అతని పరిస్థితి, వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే అంచేత ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇప్పుడైనా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన అధికారులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.
మీరు చట్ట ప్రకారం చేయమన్నారు, వీళ్ళు అలాగే చేస్తున్నారు. శృతి మించి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేయగలరు, జగన్ గవర్నమెంట్లో చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయలేరు, చేస్తారు. కానీ ఏ అధికారం శాశ్వతం కాదు, ఎవడో మనం పట్టించుకోవడరా బాబు, తర్వాత దోలు తీరిపోద్ది మనకు, అందుకని మన పరిమితుల్లో మనం ఉందామని అనుకుంటున్నారు. దాన్ని దాటి పని చేయించాలంటే ఏం చేయాలంటే పాలకుల్లో ఉండాలి. పాలకుల్లో నువ్వు ఎందుకు చేయలేదు, నువ్వు చేయని బలవంతం చేయాలి. ఆ పనులు చేయరు. కాబట్టి ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే మాట్లాడతారు, వాళ్ళ పాపం పండాలని కోరుకోవాలి, అంతే అందరూ ఉన్నాయి. ఇంకా ఇంతకు మించి మనం చేయడానికి ఏం లేదండి. ఇప్పుడు డీజీపీ, ఎస్పీ లాంటి వాళ్ళని ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే వాళ్ళు చర్యలు తీసుకోకపోతే సమాజంలో ప్రతి ఒక్కడూ బెదిరించే పరిస్థితికి వస్తారు, తిరగబడే పరిస్థితికి వస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, లోకుకున్నవాడిని చూసి రెండు లాగుతారు. అప్పుడు ఏమవుతాడు, అలిగిపోద్ది. ఇప్పుడు న్యాయస్థానాలైనా, లేకపోతే ఐఏఎస్ వ్యవస్థ అయినా, ఐపీఎస్ అయినా, సిబిఐ, ఈడీ అయినా సరే వాళ్ళు విలువ ఎందుకు కోల్పోతుంది, వాళ్ళ మీద అపోహలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు మనుషులను బట్టి, వాళ్ళ అధికారాన్ని బట్టి, సంపదను బట్టి, వాళ్ళ హోదాను బట్టి వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవస్థలన్నీ కూడా ఆళ్ళీళ్ళం లేదు. కాబట్టి వాళ్ళ మీద సామాన్యుడికి ఆ నమ్మకం ఎప్పుడో పోయింది. ఇవాళ సామాన్యుడికి వ్యవస్థల మీద నమ్మకం. మైట్ ఈజ్ రైట్. ఎవడు బలవంతుడైతే వాడే రాజు. ఎవడు ఇప్పుడు మంచి దిట్టంగా దుక్కలా ఉన్నవాడు తప్పు చేసినా కానీ 10 మందిని కొట్టేస్తాడు. అదే నడుస్తుందండి. అంటే ఆటవిక రాజ్యం వైపు వెళ్ళిపోతున్నాం మనం ఇంచుమించు దగ్గరికి వచ్చేసాం. ఆటవిక రాజ్యంలోకి వెళ్ళిపోయాం, ఇంచుమించు ఆ బోర్డర్లోకి వెళ్ళిపోయాం. అంటే ఎవడు బాగా డబ్బు ఉంటే, ఎవడ మంచి అధికారం ఉంటే, ఎవడ హోదా ఉంటే, ఎవడ మేనేజ్ చేయగలిగితే వాడిది రాజ్యం, వాడు అనుకున్నది సాగుద్ది. దానికి ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు మినహాయింపు కాదు అనేటువంటి స్పష్టమైంది. కాబట్టి దీన్ని బట్టి ఎవడన్నా ఏం నేర్చుకోవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి, తన పరిధి దాటి మాట్లాడకూడదు. తప్పుని ఖండించడానికి మొహమాటపడాల్సిన అవసరం లేకపోయినా వాళ్ళు కఠినంగా, ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే రాంబాబు లేకపోతే రోజాయో ఈ పేరు నానియో మాట్లాడారు అనుకోండి, ఆ మాట్లాడిన దానికి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని మన కోపం వస్తుంది. మన కోపం వచ్చి ఏం చేస్తాం, మనం కొంచెం కఠినంగా మాట్లాడతాం, మన కసి తీర్చుకోవడానికి, మన లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి మనం కొంచెం కఠినంగా మాట్లాడతాం. లేదా వాళ్ళ చీకటి భాగోతాల గురించి, వాళ్ళ ఇంట్లో జరిగిన గురించి మనం వాళ్ళ ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు. అర్థమైంది మీకు? నువ్వు తప్పు మాట్లాడుతున్నావయ్యా అనాలి, అంతే. అది కొంచెం చప్పగా ఉంటుంది. వినేవాళ్ళకి ఇది చప్పగా ఉన్నది, ఇది బాగోలేదు అనుకుంటారు. మీకు ఎవరికైనా ఏదో అట్రాక్షన్గా ఉంటుందంటే అక్కడ పీక్ కోసేయండి, రక్తం దోస్తులతో పాటు తాగేయండి, రక్తంతో మొహం కడుక్కోండి, చేతులు కడుక్కోండి అంటే బాగుంటుంది. ఏంటి ఓం నమః శివాయ అంటే ఆవిడకి నచ్చదండి. వ్యవస్థలు అందరి పట్ల సమానంగా చూడాలని, అలా చూడని పక్షంలో వ్యవస్థలు ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉందంటూ విశ్లేషించిన నరసింహులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.